ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తన తప్పు తెలుసుకున్నాను, క్షమించండి అంటూ ఆల్మోస్ట్ నా కాళ్ళ మీద పడినంత పని చేశాడు. ఎవరైనా రియలైజ్ అవ్వడమే కదా కావాలని నేను కూడా క్షమించేశాను. రాజమణి హారం నాకిచ్చేసి అతను వెళ్ళిపోయాడు. ఎందుక ఇంత డ్రామా ఆడావు? నేను ఇక్కడ పెట్టింది చూసావా? ఇప్పుడేం చెయ్యాలి? ఉపేంద్ర రాజమణిహారాన్ని నీకిచ్చాడా? సంస్థానపు యువరాణిని నేనే కదా అత్తయ్య, అందుకే నాకిచ్చాడు. నేను పూజలో పెట్టాను. నిజమే చెప్తున్నావా రోజా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటత్తయ్య? కావాలంటే చూడండి. ఎవరి చేతికి వెళ్ళకూడదు, వాళ్ళ చేతికే వెళ్ళింది. ఇప్పుడేం చేయాలి? చూశారు కదా అత్తయ్య, నిన్ననే చెప్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ గా చూపిస్తే ఆనందిస్తారని ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఏదోలే రోజా, పోయిందనుకున్న రాజమణిహారం మళ్ళీ తిరిగి వచ్చింది. అదే సంతోషం. మామ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. హ్యాపీయా? ఆ ఉపేంద్రగాడు దీనికెలా ఇస్తాడు? మండిపోతుంది. ఈ ఆనందాన్ని అత్తయ్య మాటలు చెప్పలేక లోపల ఫీల్ అవుతున్నారు. సార్, ఈ రథసప్తమి రోజే మా సంస్థానపు వారసురాలు అంటే నేను ఈ రాజమణిహారాన్ని ధరించడం ఆనవాయితీ. ఒక్కసారి ధరించాక ఈ రాజమణిహారం నా సంరక్షణలోనే ఉండాలి. అది మీ ఆనవాయితీనా రోజా? అవును సార్. అలాంటప్పుడు వేసుకో రోజా. ఆనవాయితీని పాటించాలి కదా. ఇది రాజమణిహారాన్ని సొంతం చేసుకోవడానికి కథలు చెప్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా ఆపాలి? వేసుకో రోజా. మీరు చెప్పాక మీ మాటని కాదనగలనా? పైగా ఆనవాయితీ, వేసుకుంటాను. ఇదిప్పుడు వేసుకుందంటే శాశ్వతంగా దీని దగ్గరే పెట్టుకుంటుంది. తెలివిగా అరుణ్ణి ఇన్వాల్వ్ చేస్తుంది. ఏం చెయ్యలేకపోతున్నాను. ఛా! రోజమ్మా, రాజమణిహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ధరించకూడదేమో. ఏదైనా మంచి ముహూర్తం చూసుకుని వేసుకోండి. రథసప్తమి కన్నా మంచి రోజు ఇంకేముంటుంది చామంతి? ఇప్పుడే వేసుకోవాలి. వేసుకుంటాను. అమ్మా దుర్గమ్మ, నీ ఆభరణం చేరకూడని చోటికి చేరుతుంది. అలాంటిది దాని దగ్గర ఉండటం రాజమణిహారానికి సురక్షితం కాదు. నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా. మంట 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 గాడ్ మంట 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 సార్, మండిపోతుంది. తీసే రోజా. సార్, ముట్టుకోలేకపోతున్నాను, కాలిపోతుంది.
ఏమంటున్నావు రోజా? కాలడం ఏంటి? మండడం ఏంటి? నేను తీస్తాను. ఓ ఓ ఏమైందిరా అరుణ్? ఆ, నిజమే మోమ్, పట్టుకుంటే కాలుతుంది. సార్, అత్తయ్య ఎవరైనా తీయండి, అది మండిపోతుంది, నా వల్ల కావడం లేదు. అత్తయ్య మీరైనా తీయండి ప్లీజ్. ఇప్పుడు నాకు కాలితే నేనెవరికి చెప్పుకోవాలి? చామంతి, నువ్వు తీ. అలాగే అమ్మగారు. అమ్మ తల్లి దుర్గమ్మ, శాంతించమ్మా, శాంతించు. తీసేస్తున్నాను. చామంతి, నీకేం కాలేదా? ఆహా, నాకేం కాలేదు బాబు గారు. రోజా, ఆర్ యు ఆల్ రైట్? అవును రోజా, నువ్వు సంస్థానపు యువరాణివి కదా. నువ్వు రాజకుమారివైతే రాజమణిహారం ధరించాక నీకు మంటలెందుకొచ్చాయి? దానికి కారణం ఈ చామంతి అత్తయ్య. నేను మిమ్మల్ని పిలవడానికి వచ్చే ముందు ఏదో చదవకూడని మంత్రాలు చదివినట్టుంది. దానివల్లే నాకు మంటలొచ్చాయి. ఏం చదివింది? సూర్య భగవానుడి శ్లోకాలే చదివింది. నీకు తెలియదులే ప్రేమ్. అవునులే, చెప్పటం అలవాటే కదా, చెప్పాను. ఇంకా చెప్పనులే. అదత్తయ్య విషయం. రోజా, ఇప్పుడు ఆ రాజమణిహారం నా దగ్గర ఉంటేనే బెటర్ కదా. పర్లేదు అత్తయ్య, నా దగ్గర ఉండడమే ఆనవాయితీ. ఇక అదే కంటిన్యూ చేద్దాం. ఏమంటారు సార్? నువ్వు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా రోజా. నీ దగ్గర ఉండడమే న్యాయం. అలాగే సార్. కోహినూరు వజ్రం తర్వాత అంత విలువైన వజ్రాలు ఈ రాజమణి హారంలో పొదుగబడ్డాయి. కోహినూరు వజ్రం తర్వాత అంత విలువైన వజ్రాలు ఈ రాజమణి హారంలో పొదుగబడ్డాయి. దీని విలువ కట్టడానికి ఎవరి ఆస్తులు సరిపోవు.